హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వేరుశనక్కాయల పచ్చడి అయితే పల్లీల పచ్చడి చేశానండి. ఫుల్ రెసిపీ అయితే ఇప్పుడు చూడండి. వేడి వేడి అన్నంలో ఇలా ఆనియన్ వేసుకొని పచ్చడి వేసుకొని అసలు సైడ్ డిష్ అవసరం లేదండి. ఇలాగానే తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మా వారైతే ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వేరుశనగ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ అయితే చూడండి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేనైతే పండు మిర్చితో చేస్తున్నాను. 10 పండు మిర్చి అండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఇది కొంచెం వేగాలండి. ఇవి వేగినాక నేనైతే పల్లీలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే 1 కప్పు వేస్తున్నాను. ఇవి కానీ కొంచెం సేపు వేగాలి. ఇలా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానవేసుకోవాలండి. సరిపడా ఉప్పు. మాకైతే రోల్ అనేది లేదండి, నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. ముందుగా చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మీకు ఎలా కావాలంటే అలాగండి. బరగ్గా కావాలంటే బరగ్గా, ఫైన్గా కావాలంటే ఫైన్గా. నేనైతే కొంచెం బరగ్గా అయితే మిక్సీకి వేశాను. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే లాస్ట్ అండి, ఫైనల్ టచ్. ఇలా మనం రోట్లో ఆనియన్ దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. మన వీడియో చూసినందుకు మీ అందరికైతే ధన్యవాదాలండి. ప్లీజ్ అండి, సపోర్ట్ మీ వీడియోస్. మీరు కానీ ఇలా చేసుకొని మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.